హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్. మనం ఈరోజు ఆవకాయ గురించి, ఆవకాయ ఎలా పెడతారు ఏంటి అనేది తెలుసుకుందామండి. మనమైతే ఆవకాయ కాయ కోయడానికి అయితే వచ్చాం. ఆవకాయ కాయ ఏ రకం కాయ కోస్తున్నామంటే కొత్తపల్లి కొబ్బరి అండి. సరేనా, ఇప్పుడు వెళ్దాం రండి. ఇంకోండి ఈయన రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నారు చూడండి. ఈయనేమో ఆర్ఎంపీ డాక్టర్ అండి, చియ్యర్ గున్నేపల్లి. సరదాగా ఆడుకుంటా వెళ్తున్నామండి కాయ కోయడానికి. చూడండి, మా దగ్గర కొత్తపల్లి కొబ్బరి ఒకటి ఉంది, చెరుకు రసాలు ఒకటి ఉన్నాయి. చెరుకు రసాలు అది మెంతికాయ పచ్చడి తయారు చేస్తారండి, మెంతి పచ్చడి. సో అది కూడా వీడియో చేస్తాను నేను. ఇదిగోండి, ఇదే చెట్టు చూసారా, అసలు ఏం కనబట్లేదు కానీ కాయలు బాగానే కాసినాయి. ఇదే కొత్తపల్లి కొబ్బరి అండి, దీనికే ఆవకాయకి పెడతారు. చూడండి, ఇప్పుడైతే కాయ అయితే కోస్తున్నాం మనం. అయితేని కాయ కోసేసిన తర్వాత పచ్చడి ఎలా తయారు చేస్తారని తెలుసుకుందాం. ఇంతకుముందు తెలుసుకునే ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనం అయితే సరదాగా కర్రతో కొట్టి కోస్తున్నామండి. చాలామందికి సంవత్సరాల తరబడి నిలవ ఉండేలాగా ఆవకాయ పెట్టడం చాలామందికి రాదని నా ఉద్దేశంతో అన్ని వీడియో చేస్తున్నాను. ఎలా చేయాలి ఏంటనేది చూసి అందరూ నేర్చుకుంటారని కోరుకుంటున్నానండి. చాలామంది సంవత్సరాలకి కాకుండా పాడైపోతుందని అనుకుంటారు, కానీ కాయ అది బాగుండాలి. చూసారా కాయ ఎలా ఉందో. కొత్తపల్లి కొబ్బరి అండి, సొంత కాయ అండి ఇది. ఇదిగోండి, మొత్తం ఇన్ని కాయల కోసం ఒక 30 కాయల దాకా కోసామండి. అంటే ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ కాయలే కాసింది. చూసారా కాయ నీటిలో వేసి కడిగేయాలండి శుభ్రంగానే. కడగకపోతే దాని మీద ఉన్న బ్యాక్టీరియా అది బాగోదండి, శుభ్రంగా ఉంచాలి కదా. సో మనం అయితే మొత్తం క్లీన్ చేసేయాలి. నీటిలో వేసుకొని సేపు నానబెట్టండి. ఇలా ముచ్చుకు తీయాలండి. ముచ్చుకు ఎందుకు తీయాలంటే కనుక ముచ్చుకు కాడ దగ్గర జిగిరి కింద ఉంటుంది, అది ఉంటే కనుక పచ్చడి అయితే పాడైపోద్ది. అలా ముచ్చుకు తీసుకుని పై పొప్పరంతా అలా గోకాలండి. మామూలుగానే నల్లదనం అది ఉంటుంది, పైన తగులుతాయి కదండి. మనం అయితే బయట దేశాల్లో అయితే ఇలా ఉండదండి. మనం అయితే ఇలా శుభ్రం చేసుకుంటూ ఉండాలి కాయని. బయట దేశాల్లో చాలా నీట్గా ఉంచుతారు, మనం అయితే ఇలాగా గాలికి వదిలేస్తాం కాబట్టి సో అలా నల్ల మచ్చలు అనేది వచ్చేస్తాయి. శుభ్రంగా కడుక్కోవాలి. ఆ ముచ్చుక అనేది కంపల్సరీ తీయాలి, లేకపోతే పచ్చడి అనేది పాడైపోద్ది. ఇలాగా అలా ముచ్చుక అది తీసేసిన తర్వాత ఇలా శుభ్రం చేయాలండి. మొత్తం కడిగేసి కాయని ఇలాగా తడిగుడ్డ అసలు తడి లేకుండా శుభ్రంగా తొడాలి. ఇలా ఎందుకు తొడాలంటే కనుక ఇలా తొడకపోతే కనుక పచ్చడి అనేది కొంచెం తడి తగిలినా పాడైపోద్దండి. చాలామందికి తెలియదు, సంవత్సరాల తరబడి ఉండదండి తడితేనే. ఇంకోండి, ఇలా ముచ్చుక అనేది ఇలా ఆరిపోవాలి, తుడిసేయాలి శుభ్రంగా. కాయ అంతా నీట్గా ఉంటుందో చూసారా. సో ఇలా అనేది శుభ్రం చేసుకోవాలి. మనం అయితే ఇప్పుడు పచ్చడి పెట్టడానికి వెళ్ళిపోతాం ఉన్నాడండి. ఇంకోండి, ప్రతి కాయ ఇలా 2 బద్దల కింద చీరాలి. చాలా వచ్చిన వాళ్ళే చేయాలని, లేకపోతే చేతులు తెగిపోతాయి. ఇలా 2 చెక్కల కింద, ప్రతి కాయ ఇలా 2 చెక్కల కింద తగ్గొట్టుకోవాలండి. జీడి ఉంటుంది లోపల. సో చదువుకోండి, జీడి కూడా ఉంది కదా, అది జీడి కూడా. ఈ జీడిని ఏం చేయాలంటే తీసేయాలి, లేకపోతే బాగోదండి. జీడి తీసేసి ఆవకాయ చేస్తారు. చూడండి, ఇప్పుడు జీడి అనేది తీసేస్తాం మనం. ఇలా ప్రతి కాయ ఇలా 2 బద్దల కింద చేసుకోవాలండి, 2 చెక్కల కింద చేసుకోవాలి. అంటే లోపల ఉన్న జీడి రావడానికి. ఇంకోండి, జీడిలాగా అంటే ఏ నైఫ్ ఇచ్చుకున్నదే, ఏ కత్తి చిన్న ఉంటాయి కదండి చాకులు, అవి తీసుకుని ఇలాగ జీడి తీసేసి కింద పొప్పర ఉంటుందండి, పొప్పర కూడా తీయాలి. పొప్పర తీయకపోతే కూడా పచ్చడి పోతుంది. చాలామందికి తెలియదు, షాపుల్లో అమ్ముతారు. ఇలాగా ఇంతలాగా శుభ్రం చేసి అయితే అమ్మరండి. మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలా శుభ్రంగా చేసుకుని పెట్టుకోవాలి. మనం ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు ఉండాలి కాబట్టి పచ్చడి. మొత్తం పొప్పర పైన అది తీసేసిన తర్వాత పొప్పర కూడా తీసేయాలి. ఇంకోండి, చాలా జాగ్రత్తగా తీయాలండి. చాలా జాగ్రత్తగా తీయకపోతే కనుక కాయ దెబ్బ తగలకూడదు, ఎక్కడ నోట్లు పడకూడదు. చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. చూసారా, శుభ్రం చేస్తున్నారు. అలాగా జీళ్ళు తీసేసి ఇలా తుడుతూ ఉండాలండి. అది కోసేసిన తర్వాత ఇలాగా గుడ్డ పెట్టి, క్లాత్ పెట్టి తొడాలి మొత్తం శుభ్రంగానే. ఎక్కడ తడి అనేది తగలకుండా ఉండాలండి.
తడి తగిలితే మాత్రం పచ్చడి అనేది పాడైపోద్ది కంపల్సరీ. అందరికీ చెప్పేది ఇదే, చేతులు పొడిగా ఉండాలి, క్లాత్ కూడా పొడిగానే ఉండాలి. ఇలా కోసేసిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఈ వెల్లుల్లిపాయలని ఇలా రేఖలు అంటే చివరిన కాళ్ళు ఉంటాయి చూసారా, మీకు చూపిస్తాను వీడియోలో. ఇదిగోండి, ఇలా చివరి కాడ కోసేయాలండి. కాడ కొయ్యకపోతే అండి లోపలికి అనేది ఆవకాయ రసం, అదే ఆవకాయ ఉంటుంది కదండి, అది లోపలికి అనేది వెళ్దాం. సో కాడ అనేది కోసుకోవాలి. అలా కోయడం వల్ల మెత్తబడుతుంది వెల్లుల్లిపాయ. ఇప్పుడు మనం చెక్కలు కోద్దామండి. ఇలాగా ఇప్పుడు జీడి తీసేసిన తర్వాత ఇలాగ 2 బద్దల కింద, ఒక కాయని 2 బద్దలు చేసాం కదండి. ఇప్పుడు ఒక్కో చెక్కని ముక్కల కింద కట్ చేయాలి. ఒక్కో చెక్కని 2 బద్దల కింద చేసి ఒక్కో చెక్కని 4 ముక్కల కింద చేయాలండి. అంటే కాయకు వచ్చి 16 ముక్కలు తెగాలి. సో ఈ లెక్కన చేసుకోండి. కాయకు వచ్చి 16 ముక్కలు తెగచ్చు. కాయ సైజు పెద్దదైతే ఇంకా ఎక్కువ ముక్కలు తెగుతాయి, కానీ మ్యాక్సిమం ఈ చిన్న సైజు కాయ కాబట్టి, సొంత చెట్టు కాయ కాబట్టి 16 ముక్కలు అయితే తెగినాయండి. అయితే ముక్క పేలతో కూడా ఇలా కోసినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కొయ్యాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం. చేతి వేళ్ళవి కూడా కూసుకుపోతాయి. చాలా జాగ్రత్తగా కోసుకోవాలండి అందరూనే. ఇప్పుడైతే ఈ కుంచుడు అండి, అంటే ఇంతకుముందు కొంచాల కింద కొలిచేవారు కదా, ఇప్పుడు మేము అలా మా దగ్గర కొంచాలు ఉన్నాయి, కొంచాల లెక్కన కొలుస్తాం. ఈ ముక్కలు అయితే కొంచెంన్నర వచ్చినాయి అండి. కొంచెంన్నర ముక్కలకి కేజీ కారం, కేజీ ఆవాలు ఆడేసండి కట్టాలి. అండ్ మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రంట్ వీడియోలో. ఇంకోండి కేజీ అంటే కుంచుడు, మరి అరకుంచుడు అండి, కుంచుడు ముక్కలు ప్లస్ అరకుంచుడు అలా వేసుకుని ఇప్పుడు నువ్వు ఎండబెట్టాలండి. ఇప్పుడైతే మనం కోసేస్తాం, చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఎందుకు ఎండబెట్టాలంటే ఏమన్నా తడి ఉన్నా ఆరుతుందండి. ఒక అరగంట సేపు అయినా ఎండబెట్టాలి. ముక్క చూసారా ఎంత బాగుందో. ఇంకోండి ఇలాగా ఏదో ఒకటి వేసుకుని ఎండ బాగా తగిలే చోట మాత్రం కంపల్సరీ ఎండబెట్టాలి. ఎండబెట్టకపోతే మొక్క తడిగా ఉందంటే మాత్రం పచ్చడి అనేది కంపల్సరీ పాడైపోద్దండి. అందరికీ చెప్పేది ఇదే. మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కనుక తడి అనేది తగలకూడదు పచ్చడికి. ఓకే అండి. ఇప్పుడైతే ఎండిపోయిన తర్వాత మనం నూనె వేసుకుని, మేము ఇది మామూలు నూనె కూడా కాదండి, గాను నూనె మనం కేజీ లెక్కన పెట్టుకున్నాం. కేజీ 400 రూపాయలని గాను నూనె ఇది. ఈ గాను నూనె వేసి నానబెట్టాలండి ఒక 10 నిమిషాలు, పావు గంట. కానీ ప్రతి ముక్క తడిసిలా చూసుకోవాలి. నానబెడితే ముక్క పీల్చుకుంటుందండి నూనె. ఒక పావు గంట అలా ఉంచేయాలండి. ఇప్పుడు కేజీ ఆవాలు తీసుకుని ఆడుకోవాలండి. కేజీ కొలత సరిగ్గా చూసుకుని ఆడుకుని ఇలా జల్లించుకోవాలి. ఆవాలు అనేది ఆవకాయ కదండి, ఆవాలు వేస్తారు. ఆవాలు కంపల్సరీ వేయాలి. ఇది కేజీ కారానికి కేజీ ఆవాలు అనేది కంపల్సరీ వేయాలి. ఇలా తవ్వలతో అది కొలుస్తారండి. మనం ఏంటంటే మన దగ్గర ఇప్పుడు మిషన్లు ఏమి ఉండవు కదండి ఇంటి దగ్గర, కేజీలు అలాగా 1/2 కేజీలు అలా కొనడానికి తవ్వలతో కొలుస్తారు. ముక్కలకు కూడా తవ్వలు ఉంటాయి. సో పాతకాలం పద్ధతి అండి ఇది. ఇలాగే కొలుచుకుని ఇలా వేసుకునేవారు అంటండి పాతకాలం. మేము కూడా అలాగే చేస్తున్నాం. సో ఇప్పుడు వరకు చాలా ఓపికతో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వస్తాయి. ఇప్పుడు ఇది కేజీ కారం అండి. కేజీ కారం, ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు, ఇంకోండి కొంచెం వెల్లుల్లిపాయలు పేస్ట్ అంత మిక్సీ ఆడేసింది. మెంతులు అండి, ఎంతో కాదు కొద్దిగానే. పసుపు అండి, అది కూడా కొద్దిగానే. ఇది ఆవాల పొడి అండి. ఇదేమో నూనె అండి 5 లీటర్లది. ఇది కల్లుప్పు అండి, మిక్సీ ఆడేసుకున్నారు ఉప్పు కింద. కల్లుప్పు, ఇది కల్లుప్పే వాడాలండి. ఇప్పుడు ఫస్ట్ కల్లుప్పు మనకు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనం ఎంత కావాలంటే అంత కలుపుకొచ్చి మనకు తగినంత ఫస్ట్ అయితే ఉప్పు వేసేయాలి. తర్వాత కేజీ కారం వేసేయాలి. తర్వాత కేజీ ఆవాలు కూడా వేయాలండి. ఆవాలు ఆడింది పొడి ఉంది కదా, కేజీ ఆవాల పొడి, అది కూడా వేయాలి. అది వేసిన తర్వాత మనం ఇలాగా పెద్ద గిన్నె కలుపుకుంటే బాగుంటుందండి. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు
వెల్లుల్లిపాయలు మనం తీసింది కదా అది. తర్వాత పసుపు వేయాలండి. పసుపు వేసిన తర్వాత మెంతులు వేయాలండి. మనకు తగినంత వేసుకోవచ్చు మెంతులు అండి, ఎవరిష్టం వాళ్ళదే. పసుపు అనేది మన ఇష్టం, ఉప్పు అనేది మన ఇష్టమే, ఎవరిష్టం వాళ్ళదే. కారం కేజీ ఆవాలు ఆడింది అదంతా ఒకటేనండి. ఇంకా ఇలా మిక్స్ చేసుకోవాలండి శుభ్రంగానే. ఇలా మిక్స్ చేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. ప్రతిదీ కలాలండి, ఎక్కడ కలకుండా ఉండకూడదు. శుభ్రంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసిన తర్వాత మనం నానబెట్టిన మామిడికాయ ముక్కల్ని అందులో వేసేయాలండి, నూనెతో సహానే. గాను నూనె కంపల్సరీ అండి, మస్ట్ అండ్ షుడ్. గాను నూనె వేస్తే మాత్రం ఆవకాయ అదిరిపోద్దండి. చెప్తే నంబర్, నిజంగా తింటే మాత్రం సూపరు. ఇలా కలపాలని కంపల్సరీనే, ప్రతి ముక్కగా అంటుకోవాలి. మొత్తం అవన్నీ మనం మిక్స్ చేసినవి అన్నీ ప్రతి ముక్కగా కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మనం 3 రోజులకో 4 రోజులకో కంపల్సరీ నూనె అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు డబ్బాలు అనేది కొంచెం నూనె వేసుకుని మనం పెట్టేస్తారు. ఇక్కడతో అవ్వలేదండి, మళ్ళీ 3 రోజుల తర్వాత కంపల్సరీ నూనె అనేది కలుపుకొని కావాల్సింది. అప్పుడు టేస్ట్ చూసి మనకు ఉప్పు తక్కువైతే ఉప్పు, ఏది తక్కువైతే అది కలుపుకోవాలండి కంపల్సరీని. ఇంకోటి చూడండి, అది కలిసిదాకా కలపాల శుభ్రంగానే. ఒక చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. నేను ఆల్రెడీ తినేసానండి. మీరు తినాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా. చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. మేము చూపించినట్టు కనుక చేస్తే కనుక కంపల్సరీ సంవత్సరం అనేది నిలబడుతుంది. ఓకే, ఇది గ్యారంటీ అండి. ఇంకొండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసాం కదా, అది కూడా కలుపుతున్నాం. ఇలా చేస్తే ఎందుకు ఉండదో నేను చూపిస్తానండి, కంపల్సరీ చేసుకోండి మేము చూపించినట్టు. ఇలా కలుపుతానే ఉండాలండి శుభ్రంగా, ప్రతి ముక్కగా తగిలేలాగా. కలిపిన తర్వాత మాత్రం కంపల్సరీ ఒక డబ్బాలు అనేది పెట్టుకోవాలి. ఇంతకుముందు జాడీలో అనేది పెట్టుకునేవారు, ఇప్పుడు జాడీలు అనేది చాలా రేర్, దొరకట్లేదు. సో ఇప్పుడు స్టీల్ డబ్బాలు అయితే వేస్తున్నాం మనం. ప్లాస్టిక్ డబ్బాల్లో వేయకండి, ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కువ నిల్వ ఉన్న ప్రాబ్లం అవుతుంది పచ్చడి. స్టీల్ డబ్బాలు వేసుకోండి. ఇలా కొద్దిగా నూనె వేసుకున్నప్పుడు అందులో వేసుకోండి పచ్చడి. వేసుకున్న తర్వాత ఫుల్గా 3 రోజులు అవ్వాలండి. 3 రోజులు మగ్గిన తర్వాత అప్పుడు ఆయిల్ మళ్ళీ కలుపుకొని అప్పుడు రుచి చూడండి. అప్పుడు ఉప్పు తక్కువైతే ఉప్పు మళ్ళీ కంపల్సరీ కలుపుకోవాలి. మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీ 3 రోజులకి కంపల్సరీ ఆయిల్ అనేది కలుపుకోవాలి, చూసుకోవాలి, అన్నీ జాగ్రత్తగా చేసుకోవాలి. ఎప్పుడు ఆవకాయ తీసినా మాత్రం తడి చేతులు అనేది పెట్టకూడదండి. తడి చేతులు యూజ్ చేస్తే ఆవకాయ పనిచేయదు. ఈ సంవత్సరం వరకు ఉండాలంటే తడి చేతులు అసలు తగలకూడదు, ఆవకాయకి పాడైపోతే. ఇది మస్ట్ అండ్ షుడ్ అండి, ఓకేనా. ఇంకోండి, ఇలా అయితే ఫుల్గా అయితే పెట్టేసాం. ఇప్పుడు మనం ఏంటంటే ముద్ద తినడానికి అయితే రెడీగా ఉన్నామండి. ఆవకాయ ముద్ద అంటే లాస్ట్లో బేషన్లో ఇంకా ఇలాగా అన్నం వేసి కలిపి ముద్దలు పెడతారండి. సో ఆ ముద్ద కోసం చాలా వెయిటింగ్, నోరు ఊరిపోతుంది నాకు. పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళ టైంలో అండి ఇలాగే ముద్దలు కలిపి పెట్టేవారు. ఇప్పుడు మేము కూడా అలాగే ట్రై చేస్తున్నామండి. ఆవకాయ అయితే చాలా మట్టికి అయిపోయిందండి. మేము చెప్పాను కదా, ఇంకా 3 రోజుల తర్వాత నూనె అది కలుపుకోమని. అలా కలుపుకొని టేస్ట్ చూసి ఉప్పు అది పెట్టుకొని ఎంత పడుతుందో తగినంత ఉప్పు వేసుకొని చాలండి. ఇదిగోండి, ఇప్పుడైతే మేమైతే తినడానికి రెడీ అయిపోయాం. మా కష్టానికి ప్రతిఫలం ఈ ఆవకాయ ముద్ద అండి. ఈ ఆవకాయ ముద్ద కోసమే మేము ఆవకాయ పెట్టుకుంటాం అన్నట్టుగా ఉంటుందండి. అంతా అలా తింటాం మేము ఆవకాయ ముద్ద. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆవకాయ పండుగలా ఉంటుందండి మాకు ప్రతి వేసవికాలం. ఎలా ఉంది? సూపర్ అన్నమాట. చెప్పండి. నువ్వు చెప్పరా?